హైదరాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అలాంటివి కొన్ని కోకొల్లలు ప్రతిరోజు కూడా చాలా మంది అప్రోచ్ అవుతా ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. కాకినాడ సీపోర్ట్స్ విషయంగా కేవీ రావుకి నేను ఎటువంటి ఫోను చెయ్యలేదు, విక్రాంత్ రెడ్డిని పంపిస్తానని నేను చెప్పలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రెండవ విషయం, కేవీ రావు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏదైనా వాస్తవాలు ఉన్నట్లయితే కేవీ రావు అన్నటువంటి దాంట్లోనే పేరులోనే కె వెంకటేశ్వరరావు అని ఉంది కాబట్టి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సమక్షంలో కేవీ రావును తిరుమలకి రమ్మనండి, నేను కూడా తిరుమలకి వెళ్తాను, ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో అంశాలను కరెక్ట్ అని చెప్పి స్వామివారి ముందు చెప్పమని చెప్పండి. ఆ అంశాలు ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆ అంశాలు గాని కరెక్ట్ అయినట్లయితే నేను నా యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, దేవుడు నన్ను పనిష్ చేస్తాడు. అదే ఇచ్చినటువంటి ఫిర్యాదులో అవి అవాస్తవాలు అన్నట్లయితే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దేవుడు శిక్షిస్తాడు అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక రెండవ అంశం, కేవీ రావు చెప్పినట్లుగా మే మాసం 2020 సంవత్సరంలో నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసి ఉన్నట్లయితే మీరు కాల్ రికార్డ్స్ అంటే సిడిఆర్ కాల్ డేటా రికార్డ్స్ని తెప్పించండి, అది వెరిఫై చేసి నేను కేవీ రావుకి కానీ ఫోన్ చేసినట్లయితే నేను చేసినటువంటి తప్పు నేను ఒప్పుకుంటాను. నాకు తెలిసి నేను కేవీ రావుకి ఫోన్ ఈ విషయంగా ఫోను చేయలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక అంశం, కేవీ రావు చెప్పేదే గాని కరెక్ట్ అయితే కేవీ రావుని పిలవండి, కేవీ రావుని నన్ను ఎగ్జామిన్ చేయమనండి, నేను కేవీ రావుని క్రాస్ ఎగ్జామిన్ చేస్తాను. ఈ ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో విచారణలో మీ సమక్షంలో జరిగేటటువంటి ఈ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్లో వాస్తవాలు ఏందనేటటువంటివి బయటపడతాయి. కాబట్టి మా ఇద్దరికి ఎగ్జామినేషన్ క్రాస్ ఎగ్జామినేషన్ అన్నటువంటిది మీరు అరేంజ్ చేయండి అన్నటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. ఇక ఈ యొక్క రెండవ అంశం, చార్టర్డ్ అకౌంటెన్సీ ఫర్మ్ రంగనాథన్ అండ్ కంపెనీ, సంతానం అండ్ కంపెనీని, శ్రీధర్ అండ్ సంతానంని ఎవరు పరిచయం చేశారు ప్రభుత్వానికి అన్న విషయానికి వచ్చినప్పుడు ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు, నాకు తెలియదు. ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ వ్యవహారానికి, షేర్ ట్రాన్స్ఫర్ విషయానికి నాకు ఎటువంటి సంబంధం ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నాకు లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఏం చెప్పారంటే, మీకు అటువంటి సంబంధం లేనప్పుడు ఫిర్యాదుదారు ఎలా ఫిర్యాదు చేస్తారు, ఏదో ఒక రకమైనటువంటి సంబంధం ఉంటేనే కదా ఆ ఫిర్యాదు వస్తుంది. ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసినప్పుడు ఇనీషియల్ ఓనస్ బాధ్యత, దాన్ని రిబట్ చేసేటటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కదా, మీరు దాన్ని ఎలా మీరు సంజాయిషి ఇస్తారు, ఆ బాధ్యతను మీరు ఎలా బయటపడతారు, ఆ ఇనీషియల్ ఓనస్ అన్నదాన్ని మీరు ఎలా డిశ్చార్జ్ చేస్తారు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. దానికి నేను ఒక్కటే చెప్పాను, గవర్నమెంట్లో జరిగే, నేను ఒక ఎంపీని, సాధారణమైనటువంటి ఎంపీని, ప్రభుత్వంలో జరిగేవన్నీ నాకు తెలియదు. ఈ యొక్క ఫోరెన్సిక్ ఆడిటర్స్గా రంగనాథన్ అండ్ కంపెనీ, శ్రీధర్ అండ్ సంతానము వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీకు తెలుసా అన్నప్పుడు వాళ్ళని ఎవరైతే అపాయింట్ చేసి ఉంటారో, అది ఎవరైనా కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రభుత్వం ఎలా అపాయింట్ చేసింది, ఎవరు అపాయింట్ చేశారో వాళ్ళని అడిగితే ఈ యొక్క విషయం తెలుస్తుంది. నన్ను అడిగితే నాకు తెలియదు. మీరు ఎవరైతే సంబంధిత అధికారులో వాళ్ళని మీరు ప్రశ్నించినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. ఈ రకంగా ఇనీషియల్ ఓనస్ ఏదైతే మీరు చెప్తున్నారో నా మీద ఉందన్నటువంటి విషయాన్ని, ఆ ఇనీషియల్ ఓనర్స్ని నేను డిశ్చార్జ్ చేస్తున్నాను, మీరు అధికారులను మీరు ప్రశ్నించండి అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది.
ఇక శరత్ చంద్రారెడ్డికి నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ వ్యాపార పరంగా మాకు ఎటువంటి సంబంధాలు బాంధవ్యాలు లేవు. నేను ఒక రాజకీయ నాయకుడిని, వాళ్ళు వ్యాపారస్తులు. నా యొక్క కూతుర్ని వాళ్ళ ఇంట్లో మ్యారేజ్కి ఇవ్వడం జరిగిందే కానీ బియాండ్ దట్ ఏ రిలేషన్షిప్ లేదు, ఒక కుటుంబ రిలేషన్షిప్ మాత్రమే అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకినాడ సీపోర్టు విషయం నాకు మొట్టమొదటి నుంచి చివరి ఇప్పటి వరకు మీరు సమ్మన్ చేసేంత వరకు కూడా, లుకౌట్ నోటీస్ ఇచ్చేంత వరకు కూడా నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక లుకౌట్ విషయంకి వస్తే, ఈ యొక్క లుకౌట్ విషయం నేను ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఇమ్మిగ్రేషన్ అథారిటీస్ని అటు ఏపీసీఐడిని పార్టీగా చేయడం జరిగింది. ఇమ్మిగ్రేషన్ అథారిటీసు ఆర్గ్యుమెంట్ చేసేదానికి బదులుగా కోర్టులో ఏపీసీఐడి ఈ యొక్క కోర్టుకు జ్యూరిస్డిక్షన్ లేదు, ఏపీ హైకోర్టుకి ఆ పిటిషనర్ అప్రోచ్ కావాలి అన్నటువంటి ఆర్గ్యుమెంట్ని వితండమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అప్పుడు జడ్జి గారు ఏపీసీఐడిని కూడా దీనిలో పార్టీ చేసి ఏపీసీఐడికి సమ్మన్స్ ఇచ్చి జనవరి 15వ తారీఖు ఈ ఢిల్లీ హైకోర్టుకి ఎలా జ్యూరిస్డిక్షన్ లేదు అన్న దాని మీద నేను ఆర్గ్యుమెంట్స్ వింటాను, ఢిల్లీ హైకోర్టుకు జ్యూరిస్డిక్షన్ ఉంటే మేము అడిక్వేట్ ఆర్డర్స్ పాస్ చేస్తాము, తగినటువంటి ఆర్డర్స్ పాస్ చేస్తాము అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక కేవీ రావు విషయంకి వస్తే, ఈ ఫిర్యాదు ఏదైతే ఇచ్చాడో ఆ ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదు అనని కానీ ప్రూవ్ అయితే ఆ కేసుని ఏపీ గవర్నమెంట్ విత్డ్రా చేసుకున్నా, లేకుంటే కోర్టు ఈ ఫిర్యాదు తప్పుడు ఫిర్యాదనని కానీ చెప్పినా కేవీ రావు అనేటటువంటి వ్యక్తి మీద అటు సివిల్ డిఫమేషన్, క్రిమినల్ డిఫమేషన్ రెండింటినీ కూడా వేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అథారిటీస్కి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఈ యొక్క దీంట్లో ఎటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా